నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేసే చర్యలను సత్వరమే ఉపసంహరించుకోవాలి. దస్తావేజు లేఖర్ల దీక్షల్లో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి డిమాండ్. విలువైన భూములు పొంది ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సిఎస్ఐ హైస్కూల్ పరిశీలనలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి వెల్లడి. కడప అమీన్పీన్ దర్గా గురువులను దర్శించుకోవడం ఆనందకరం. ప్రముఖ సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ స్పష్టీకరణ. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి నాణ్యమైన రుచికరమైన పోషకాహారంతో కూడిన భోజనం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. పులివెందుల పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని, అలాగే సత్రం స్కూల్ సమీపంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్ను జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వడ్డిస్తున్న అన్నం, కూరల నాణ్యతను పరిశీలించిన కలెక్టర్ భోజనం చేస్తున్న విద్యార్థుల వద్దకు వెళ్లి భోజనం రుచిగా ఉందా, నాణ్యగా ఉందా, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అలాగే పాఠశాలలకు భోజనం సరైన సమయంలో చేరుతుందా లేదా అన్న విషయాన్ని కూడా విద్యార్థులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా సర్వోన్నతాధికారి మాట్లాడుతూ జిల్లాలో స్మార్ట్ కిచెన్లను ఏర్పాటు చేస్తున్నామని, తొలి దశలో 2 మండలాల్లో ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్లు మంచి ఫలితాలు ఇవ్వడంతో ప్రస్తుతం మరో 5 మండలాలకు ఈ విధానాన్ని విస్తరించినట్లు ఆయన వెల్లడించారు. స్మార్ట్ కిచెన్ల నిర్వహణలో చిన్న లోటుపాట్లున్నా వాటిని వెంటనే సరిదిద్దుతూ విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. రానున్న రోజుల్లో కడప జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలకు స్మార్ట్ కిచెన్ల ద్వారానే మధ్యాహ్న భోజనం అందించేలా చర్యలు చేపడుతున్నామని కలెక్టర్ తెలియజేశారు. ప్రస్తుతం జిల్లాలో స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రతిరోజు సుమారు 4,000 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని, అలాగే విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వం ఫోన్ ద్వారా భోజన నాణ్యతపై అభిప్రాయాలు సేకరిస్తోందని తెలిపారు. తల్లిదండ్రుల నుంచి వచ్చే సూచనలు, ఫిర్యాదుల ఆధారంగా వెంటనే సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎలా ఉంది? రుచిగా ఉందా? వేడిగా ఉందా? చెప్పండి. వేడిగా ఉందా? తాతంతా చెయ్యి అక్క జరగని చెప్పారు. రోజులు ఇంటికి వెళ్ళిన తర్వాత మీ అమ్మ అడుగుతూ ఉందా ఎట్లా ఉంది భోజనం అని? మీ అమ్మకు ఫోన్ వస్తుంది సాయంకాలం. బాగుంటే బాగుందని చెప్పాలి, బాగాలేకపోతే బాగాలేదని చెప్పాలి. ఇల్లు క్లీన్ చేసేవాడు ఎవరు, వాష్ క్లీన్ చేసేవాడు ఎవరు, డోర్ క్లీన్ చేసేవాడు ఎవరు, వెసల్సే కాదు ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి. ఇచ్చానమ్మా, శాంక్షన్ ఇచ్చాను. ప్రతి కిచెన్కి 15 రోజుల్లో బాగా పెడతారు. ప్రత్యేకంగా ప్రతి పిల్లవాడికి కూడా, చదువుకుంటున్నటువంటి ప్రతి పిల్లవాడికి కూడా రుచికరమైన అలాగే వేడి భోజనం అందించాలన్న ఉద్దేశంతో స్మార్ట్ కిచెన్ ప్రోగ్రామ్ ని టేకప్ చేయడం జరిగింది. గత సంవత్సరం మనం 5 కిచెన్లు ఒక 2 మండలాల్లో స్టార్ట్ చేశాము. సో దాంట్లో వచ్చినటువంటి ఎక్స్పీరియన్స్ ని బేస్ చేసుకొని ఇప్పుడు మొత్తం జిల్లా అంతటా కూడా ప్రతి స్కూల్ ని కూడా స్మార్ట్ కిచెన్ పరిధిలో తీసుకొస్తూ ఒక సెంట్రల్ స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి ప్రతిరోజు వంట ఒక క్లీన్ ఎన్విరాన్మెంట్ లో చేసి మనం ప్రతి స్కూల్ కి కూడా అందజేస్తున్నాం. ఈరోజు మన పులివెందుల మండలంలో స్మార్ట్ కిచెన్ ఒక 10 రోజుల క్రితం మొదలు పెట్టుకోవడం జరిగింది. అది స్టెబిలైజేషన్ పీరియడ్ లో ఉంది. అంటే 1 month స్టెబిలైజేషన్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ ప్రతిరోజు కూడా 4,000 మందికి సుమారుగా భోజనం తయారు చేసి టైం ప్రకారం వాళ్ళకి అందచేయాలి. దాన్ని స్టెప్ బై స్టెప్, స్కూల్ బై స్కూల్ యాడ్ చేసుకుంటూ స్టెబిలైజ్ చేసుకుంటూ ఆపరేషనల్ స్టెబిలిటీ ఇప్పుడు చేస్తున్నాము. దాంట్లో భాగంగా
ఇక్కడ ఏ విధంగా ఎన్ని గంటలకు వస్తుంది, ఎట్లా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు, వేడిగా వస్తుందా లేదా, రుచికరంగా ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా అబ్జర్వ్ చేయడానికి ఈ రోజు రావటం జరిగింది. సో ఈ ఫీడ్బ్యాక్ ఎందుకంటే ప్రతిరోజు కూడా ఇక్కడ భోజనం చేసిన ప్రతి పిల్లవాళ్ళ యొక్క తల్లిదండ్రులకి ఈవినింగ్ మెసేజ్ వెళ్తుంది. వాళ్ళ దగ్గర నుంచి కూడా ఈ స్కూల్లో ఈ భోజనం ఎలా ఉంది, టేస్ట్ఫుల్ గా ఉందా, లేకపోతే దాంట్లో ఇంకా ఎలా ఏమైనా ఇంప్రూవ్మెంట్ కి ఏమైనా ఉందా, ఫీడ్బ్యాక్ అనేది కంటిన్యూస్ గా వస్తుంటుంది. ఆ కంటిన్యూస్ ఫీడ్బ్యాక్ ని బేస్ చేసుకుని మళ్ళీ నెక్స్ట్ డే భోజనానికి మళ్ళీ ఇంప్రూవ్ చేసుకోవడానికి ఉంటుంది. సో ఇది కంటిన్యూస్ గా ప్రతిరోజు జరిగే ప్రోగ్రామ్. ఎందుకంటే ఇది ఒక రోజు ఒక వన్ టైం జరిగే యాక్టివిటీ కాదు. కాబట్టి దీనికి ఒక సిస్టమేటిక్ గా సైంటిఫిక్ గా ప్రతిదీ కూడా డిజైన్ చేయడం జరిగింది. అలా డిజైన్ ప్రకారం ఇది ఇంప్లిమెంటేషన్ ఇప్పుడు స్టెబిలైజ్ చేసుకుంటూ వస్తున్నాము. సో ఇప్పుడు మనకి ఉన్న మొత్తం జిల్లాలో ఈ రోజు నాటికి 20 స్మార్ట్ కిచెన్లు ఆపరేషన్ లోకి వచ్చినాయి. నౌ దే ఆర్ ఇన్ ద స్టెబిలైజేషన్ పీరియడ్. ఇంకొక 13 కిచెన్లు రాబోయే వారం 10 రోజుల్లో వస్తుంటాయి. అలాగే ప్రతి స్మార్ట్ కిచెన్ కి ప్రతిరోజు 1-2 స్కూల్స్ యాడ్ చేసుకుంటూ పోతుంటాం. సో దాన్ని గమనించడానికి ఈ రోజు అవుతుంది. రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేసే చర్యలను సత్వరమే ఉపసంహరించుకోవాలని వైసీపీ జిల్లా అధ్యక్షులు రవీంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖ ప్రైవేటీకరణ, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ఏర్పాటు ఉపసంహరించుకోవాలని ఏపీ రాష్ట్ర దస్తావేజు లేఖల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షలకు వైసీపీ తమ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఇందులో భాగంగా వైసీపీ నేతలు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా తదితరులు ఆందోళనకారులకు తమ మద్దతు తెలియజేసి దీక్షల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ చర్యలతో లక్షలాది మంది ఉపాధి కోల్పోవడమే కాకుండా ప్రజల ఆస్తులకు భద్రత లేకుండా పోతుందన్నారు. జీవో నెంబర్ 396 ద్వారా రేపు రాబోయే కాలంలో రిజిస్ట్రేషన్ ఆఫీసుల స్థానంలో సేవా కేంద్రాలు మాత్రమే ఉంటాయని తెలిపారు. ముఖ్యమంత్రి తన వారికి, తన బినామీలకు సేవా కేంద్రాలను కట్టబెట్టే చర్యలు కొనసాగుతాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి 16,000 కోట్ల ఆదాయం ఇచ్చే రిజిస్ట్రేషన్ శాఖను అభివృద్ధి చేయాల్సింది పోగా నిర్వీర్యం చేయడం దారుణమన్నారు. ప్రభుత్వ తీరుతో పాస్పోర్ట్ సేవా కేంద్రం లాగా రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఉంటాయని, సబ్ రిజిస్ట్రార్ తప్ప మిగతా వారంతా ప్రైవేట్ వారే కార్యకలాపాలు నిర్వహిస్తారన్నారు. చంద్రబాబు సర్కార్ తీరుతో కొన్ని లక్షల మంది రోడ్డు పడ్డమే కాకుండా రికార్డులు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే కార్యక్రమం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బాధితులకు పార్టీతో పాటు ప్రతి ఒక్కరూ మద్దతు తెలియజేయాలని ఆయన ఈ సందర్భంగా కోరారు. వైసీపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే కార్యక్రమం కొనసాగిస్తుందని ఈ సందర్భంగా స్పష్టం చేశారు. మరి వాళ్ళకందరికీ సంఘీభావం తెలిపే దానికోసం మరి ఈరోజు మేమందరం కూడా ఇక్కడికి రావడం జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మా జిల్లా అధ్యక్షులు పెద్దలు శ్రీ రవీంద్రనాథ్ రెడ్డి గారు అయితేమి, మరి మాజీ మేయర్ పెద్దలు కె సురేష్ బాబు గారు అయితేమి, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు, మరి అదేవిధంగా మా గౌరవ మాజీ కార్పొరేటర్లు, మరి అనేక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలకు సంబంధించిన నగరాధ్యక్షులు అందరూ కూడా మరి మీకు అందరికీ కూడా సంఘీభావం తెలిపేదానికి ఇక్కడికి రావడం జరిగింది. ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండదండగా ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. మరి ఇవాళ ఈ సందర్భంగా మరి ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తున్నాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి. మీరు ఏదైతే ఈ జీవో తీసుకొచ్చారో 396 జీబీ జీవోను వెంటనే రద్దు చేసి మరి ఖచ్చితంగా ఏదైతే పాత రిజిస్ట్రేషన్ పద్ధతిని కొనసాగించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మరి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ల ఆఫీసుల ముందు స్టాంప్ వెండర్లు, స్టాంప్ రైటర్లు, డిటిపి ఆపరేటర్లు వీళ్ళందరూ కూడా రిలే నిరాహార దీక్షలు చేసే కార్యక్రమం జరుగుతోంది. దానికి సంపూర్ణ మద్దతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్తోంది. సో తప్పకుండా, ఎందుకంటే ఇది జినైన్ కాదు. ఎందుకంటే వీళ్ళనందరినీ కూడా ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ అనేది మనం ఇప్పుడు రిజిస్టర్ ఆఫీసు, సబ్ రిజిస్టర్ ఆఫీసు ఇవన్నీ చూస్తున్నాం. ఇప్పుడు రేపు రాబోయే కాలంలో ఇవన్నీ కూడా ఉండే కార్యక్రమం లేదు. రిజిస్టర్ ఆఫీస్ అనేదే ఉండదు. రిజిస్టర్ సేవా కేంద్రం అని చెప్పేసి ప్రైవేటుకు అప్పచెప్పే కార్యక్రమం జరుగుతోంది. తన బినామీలకో తన వాళ్లకో ఇచ్చుకోవడం కోసం ఈ కార్యక్రమం జరుగుతోంది అన్నమాట. ఎందుకంటే రాష్ట్రంలో ఈ బడ్జెట్కు సంబంధించి కూడా దాదాపు దీని ఆదాయం
14,000 నుంచి 16,000 కోట్ల రూపాయలు వచ్చే విభాగం ఇది. సో దీన్ని అభివృద్ధి చేయాల్సింది పోయి దీన్ని నిర్వీర్యం చేసే కార్యక్రమం జరుగుతోందన్నమాట. ఇప్పుడు అంటే మిగతా అందరూ కూడా నిరుద్యోగులు అయిపోయే కార్యక్రమం జరుగుతుంది. DTP ఆపరేటర్లు అయితేనేమి, స్టాంప్ వెండర్లు అయితేనేమి, స్టాంప్ రైటర్లు అయితేనేమి, దీన్ని నమ్ముకొని సబ్ రిజిస్ట్రార్ ఆఫీసును నమ్ముకొని చాలామంది పనిచేస్తారు. ఫోటోగ్రాఫర్లు అయితేనేమి, తర్వాత ఫోటో స్టాటు దానికి సంబంధించిన మిషన్లు పెట్టుకుని బతికే వాళ్ళు అయితేనేమి, వీళ్ళందరూ కూడా ఎంతోమంది దీనిపైన బతికే వాళ్ళు ఉంటారన్నమాట. కొన్ని లక్షల మంది నిరుద్యోగులు పాలైపోయే కార్యక్రమం జరగబోతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాం అన్నమాట. సో ఇదే కాదు, ఇంకా కూడా హిడెన్ ఇది ఏంటంటే దీంట్లో ఖచ్చితంగా మనం దీన్ని వెలకి తీసుకురావాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఈ డాక్యుమెంట్లు అన్నీ కూడా ఇప్పుడైతే ప్రభుత్వం ఆధ్వర్యంలో సబ్ రిజిస్ట్రార్ గారి ఆధ్వర్యంలో లేదంటే డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో ఈ డాక్యుమెంట్లన్నీ ఉండే కార్యక్రమం జరుగుతుంది మన ఈ ప్రజలకు సంబంధించి ఎవరి డాక్యుమెంట్ అయినా కూడా. ఎందుకంటే ఉన్న ఆస్తిని వాళ్ళు అక్కడ రిజిస్టర్ అయిందని చెప్పేసి రిజర్వ్ చేసుకునే కార్యక్రమం జరుగుతుంది. ఈ రికార్డులు మొత్తం అంతా కూడా ప్రైవేట్ పరం చేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. అంటే మన ఆస్తులను తీసుకుపోయి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. సో వాళ్ళందరూ కూడా ఎంత జాగ్రత్తగా పెట్టుకోగలుగుతారు, ఎంత దారుణంగా రేపు రాబోయే కాలం ఊహిస్తే నిజంగా కూడా ప్రజలకు సంబంధించి నిజంగా చాలా అన్యాయం అయ్యే కార్యక్రమం జరుగుతుంది. వాళ్ళ ఆస్తులన్నీ కూడా మొత్తం కొట్టేసే కార్యక్రమం జరుగుతుంది అన్నమాట. సో ఇంత దారుణంగా జరుగుతున్న పరిస్థితి ఒక స్టాంప్ వెండర్లు, స్టాంప్ రైటర్లు, DTP ఆపరేటర్లే కాదు, ప్రజలు కూడా నష్టపోయే కార్యక్రమం జరగబోతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఇప్పుడైతే ఏదైనా ఈసీలకు దానికి దీనికి అంతా కూడా 400-300 ఫీజు ఉంటుంది. సో రేపు 2,000 రూపాయలు ఫీజు కట్టే కార్యక్రమం చేయాలా. ప్రజలందరూ కూడా సబ్ రిజిస్టర్ ఆఫీసర్ రిజిస్టర్ సేవా కేంద్రానికి పోతే 2,000 రూపాయలు కట్టాల్సిన అవసరం తప్పకుండా ఉంది. సో 2,000 రూపాయలతోనే ఆగిపోదు ఇది. ఖచ్చితంగా దానికంటే ఎక్కువ కూడా వసూలు చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుందన్నమాట. సో ఈ రకంగా మనం ప్రైవేట్ పరం చేసుకుంటూ పోతే ఇలా సంపద సృష్టి అంటే సంపద సృష్టి ప్రభుత్వానికి కాదు, ఇది చంద్రబాబు బినామీలకు సంపద సృష్టి చేసే కార్యక్రమం జరుగుతుంది తప్ప ఇంకో రకమైన కార్యక్రమం లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నా. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ స్టాంపుల శాఖలో రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ చేస్తూ రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని జూన్ నెల 30వ తేదీన విడుదల చేసినటువంటి 396 జీవో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డాక్యుమెంట్ రైటర్లకు, స్టాంపు వెండర్లకు, DTP ఆపరేటర్లకు జీవనోపాధిని పూర్తిగా తొలగించేటువంటి విధంగా ఉందని చెప్పేసి వీరి జీవనోపాధిని కాపాడాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం రాష్ట్ర సమితి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలలో సబ్ రిజిస్ట్రార్ ఆఫీసుల ఎదుట సామూహిక రిలే నిరాహార దీక్షలు నిర్వహించడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా కడప నగరంలో కడప రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ఈ ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఇప్పుడే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకత్వం అంతా వచ్చి సంఘీభావం తెలియజేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా దుర్మార్గం. దాదాపుగా 14,500 కోట్ల రూపాయలు సమకూర్చేటువంటి రాష్ట్ర ఆదాయాన్ని సమకూర్చేటువంటి రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటు పరం చేయడం అనేది దుర్మార్గం. ఈ వ్యవస్థ పైన జీవించేటువంటి డాక్యుమెంట్ రైటర్లు, స్టాంపు వెండర్లు, DTP ఆపరేటర్లు 1,00,000 కుటుంబాలు ఆధారపడి దీని మీద బతుకుతూ ఉన్నాయి. ఈ 1,00,000 కుటుంబాలు వాళ్ళ కుటుంబాల్లో ఉన్నటువంటి సభ్యుల సంఖ్య లెక్కేసుకుంటే దాదాపుగా 5 లక్షల మందికి జీవనోపాధి పోయేటువంటి పరిస్థితి ఇవాళ నెలకొన్నది. ముఖ్యమంత్రి గారు తొందరగా ఈ జీవో నంబర్ 396ను రద్దు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం. కడప అమీన్పీర్ దర్గా గురువులను దర్శించుకోవడం ఆనందకరంగా ఉందని ప్రముఖ సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ తెలిపారు. గురువుల దర్శన నిమిత్తం అమీన్పీర్ దర్గాకు చేరుకున్న యువ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ కు దర్గా ముజావర్ ఆలయ సాంప్రదాయం మేరకు స్వాగతం పలికారు. అనంతరం తలపాగా చుట్టి తొలుత దర్గాలోని ప్రధాన గురువుగా చెప్పుకునే హజరత్ పీరుల్లా మాలిక్ మజార్ను దర్శింపచేశారు. ఆ తర్వాత దర్గా ఆవరణలో ఇతర గురువుల మజార్లను దర్శించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్ ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం దర్గా ఆవరణలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను నటిస్తున్న హైందవ సినిమా షూటింగ్ జిల్లాలోని ప్రొద్దుటూరులో కొనసాగుతుందన్నారు. అంతకుముందు గండికోటలో కూడా షూటింగ్ జరిగిందన్నారు. కడప అమీన్పీర్ దర్గా గురువులను తొలిసారిగా దర్శించుకోవడం జరిగిందని, దర్గా దర్శనానికి త్వరలో తిరిగి రావాలని కోరుకుంటున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు.
తాను ప్రస్తుతం నటిస్తున్న హైందవ సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని కోరారు. దర్గా దర్శనానికి తమ వంతుగా తోడ్పాటు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ సహచరులు, పలువురు దర్గా భక్తులు పాల్గొన్నారు. సజీవంగా లోపల కూర్చొని 3 days ఉండి 4th డే బయటకు వచ్చి అల్లా పకడో నా బట్ట డౌన్ సార్ సార్ కొద్ది డౌన్ రండి సార్ కూలండి ఇంకో కూలండి కూల రేంజ్ చేస్తాం దాన్ని ఈ లైట్లు వేయించండి. ముందు పెట్టద్దన్న సెల్లులో సెల్ పెట్టరు బాబు. బాబు సెల్లు నీ సెల్ అంటే الفاتحة بسم الله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم الله أكبر الله بشأن من الله وملائكته يصلون على النبي الذين آمنوا صلوا عليه وسلموا تسليما اللهم صل على سيدنا ఏడుంది శ్రేసు ఎందుకు శ్రేసు అంటే థ్యాంక్ యూ. ఎందుకంటే ఇవాళ దర్గాకు వచ్చి చాలా పవర్ఫుల్ విన్నాను. ఫస్ట్ టైం వచ్చి ఇక్కడ దర్శనం చేసుకున్నాను. చాలా చాలా ఆనందంగా ఉంది. దగ్గరలో మా సినిమా హైందవ షూటింగ్ జరుగుతుంది పొద్దుటూరులో, మన గండికోటలో షూటింగ్ జరుగుతూ ఉండింది. సో వచ్చి ఇక్కడికి స్వామివారి బ్లెస్సింగ్స్ ఇవ్వడానికి వచ్చాం. నేను చాలా చాలా బాగా అనిపించింది. చాలా పాజిటివ్ వైబ్ ఉండింది. ఇంత మంచి దర్శనం ఇచ్చినందుకు అందరికి, అమీన్ భాయికి అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. మీ అందరుగా మళ్ళీ వద్దాం అనుకుంటున్నాం త్వరలో. అంత బాగా నచ్చింది. అండ్ మా సినిమా హైందవ కూడా త్వరలో రాబోతుంది మీ అందరి ముందుకి. మీ అందరూ తప్పకుండా చూసి మా హోల్ టీమ్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇక్కడికి వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.
పేద వర్గాలకు సేవ చేస్తామంటూ విలువైన భూములు పొంది ప్రస్తుతం వాటిని ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేసే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. బీజేపీతో పాటు ఇతర నేతలు కడప నగరంలోని సిఎస్ఐ హైస్కూల్ ప్రాంగణంలో జరుగుతున్న కట్టడాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ దేశ ప్రధాని నరేంద్ర మోదీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక రంగాల్లో సంస్కరణలు తీసుకువస్తున్నారన్నారు. ప్రతి దేశంలోని వివిధ ఎన్జీఓ సంస్థల్లో ప్రవేశించి ఆ దేశ ప్రజలకు మేలు చేస్తామని తెలియజేస్తూ ప్రభుత్వం ద్వారా అనేక భూములు స్వాధీనం చేసుకున్నారన్నారు. కడప నగరంలో కూడా సేవల పేరుతో విలువైన భూములను దక్కించుకోవడం జరిగిందని, ప్రస్తుతం కోట్లాది రూపాయలు విలువ చేసే భూముల్లో వ్యాపార సదుపాయాలు, ప్రైవేట్ భవనాలు నిర్మించి అదే సొమ్ముతో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసే చర్యలు కొనసాగుతున్నాయన్నారు. అలాంటిదే కడప నగరంలోని సిఎస్ఐటిఏ ఇక్కడ బిషప్ ద్వారా కార్యకలాపాలు నడుపుతూ సేవా ముసుగులో ప్రజలను మభ్యపెడుతున్నారని అన్నారు. ప్రస్తుతం సిఎస్ఐ బిషప్ నివాస గృహాన్ని రిలయన్స్ మార్ట్కి చేసి కోట్లాది రూపాయలు సంపాదిస్తున్నారన్నారు. 1987లోనే ఇక్కడ ఉన్న సిఎస్ఐఐటిని సంస్థ విద్యా సంస్థలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు తోడ్పాటు అందిస్తామని 60 సెంట్ల స్థలాన్ని పొంది వ్యాపార సముదాయానికి అప్పగించడం జరిగిందన్నారు. అక్రమాలు, అన్యాయాలు ప్రశ్నించడానికి వస్తే తమను అనుమతించకపోవడం తగదన్నారు. ఆయన బయటపడడానికి అవినీతి అక్రమాలే కారణమన్నారు. సేవా సంస్థలు నడపడం చేత కాకపోతే ఆయా భూములను ప్రభుత్వానికి తిరిగి స్వాధీనం చేసి తిరిగి వెళ్లిపోవాలని తాము కోరుకుంటున్నట్లు చెప్పారు. ఇలాంటి చర్యలను బీజేపీ ఖండిస్తుందని, సిఎస్ఐ హైస్కూల్లో ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాలు ఆపివేసి ప్రభుత్వానికి అప్పచెప్పాలని, దేశాన్ని అస్థిరపరిచే కుయుక్తులు తాము అడ్డుకుని తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ అంశాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత బాలకృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అనేక రంగాలలో సంస్కరణలు తీసుకొని వస్తున్నారు. దానిలో భాగంగానే ఏదైతే ప్రపంచంలో అనేక దేశాలు డీప్ స్టేట్ పేరుతో ఆ దేశాలు పతనమవుతున్నాయో దానికి కారణాలు ఏంటివి ఏమనేది దాంట్లో భాగంగా ప్రతి దేశంలోకి వివిధ ఎన్జిఓలు ఎంటర్ అయ్యి అక్కడికి ఎంటర్ అయిన తర్వాత ఏదో ఆ దేశపు ప్రజలకు మేమేదో మేలు చేస్తున్నామనే విధంగా ఎన్జిఓస్ను స్టార్ట్ చేసి ప్రభుత్వం ద్వారా అక్కడ ఉన్నటువంటి భూములు ఆక్యుపై అక్కడ ఇప్పించుకొని ప్రభుత్వంతోనే కొద్ది కాలం ఏదో మేము సేవ చేస్తున్నామనే విధంగా చేసి తర్వాత ఆ యొక్క ఎన్జిఓను పూర్తిగా క్లోజ్ చేసేసి అక్కడ ఉన్నటువంటి కోట్ల రూపాయలు విలువ చేసే భూములలో ఎటువంటి పర్మిషన్లు లేకుండా వ్యాపార సముదాయాలు నిర్మించేసి మరియు ప్రైవేటు భవనాలు నిర్మించేసేసి వాళ్ళు అమ్ముకొని అదే సొమ్ముతో భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడానికి చాలా ఎన్జిఓలు పనిచేస్తున్నాయి. అటువంటిదే ఇక్కడ కడప నగరంలో ఉన్నటువంటి సిఎస్ఐటిఏ. ఇది మామూలుగా మద్రాసు నగరంలో ఈ డైఓసి అనేది ఒక సంస్థ ద్వారా ఇక్కడ ఒక బిషప్ ద్వారా ఇక్కడ నడిపిస్తున్నారు దీన్ని. ఇది కొద్ది కాలము అక్కడ ఉన్న పక్కన వెనకల భాగం ఉన్నటువంటి ప్రార్థనా మందిరం కావచ్చు, మన పక్కనే ఉన్నటువంటి విద్యా సంస్థ కావచ్చు, ఇది నడుపుతూ చాలా కాలము సేవ చేసినటువంటి ముసుగులో మనందరినీ మభ్యపెట్టి ఉన్నారు కడప నగర ప్రజలను, కడప జిల్లా ప్రజలను. తర్వాత మెల్లగా ఏదైతే బిషప్ నివాసం ఉంటున్నాడో ఆ నివాస గృహాన్ని రిలయన్స్ మార్ట్ అనే సంస్థ అక్కడికి ఉన్నటువంటి వాళ్ళకి ఇచ్చేసి కోట్లాది రూపాయలు ఆర్జించేసినారు. అంటే ఇప్పటికీ కూడా బిషప్ ఉన్నటువంటి స్థలాన్ని ఒక ప్రైవేట్ సముదాయానికి, ఒక కార్పొరేట్ సంస్థకు అప్పంచేసేసి కోట్లాది రూపాయలు సంపాదించి ఉన్నారు. మనం ఇప్పుడు ప్రస్తుతానికి నిలబడి ఉన్నటువంటి స్థలం ఏదైతే ఉందో 1987వ సంవత్సరంలోనే ఇక్కడ ఉన్నటువంటి బిషప్ గారు కావచ్చు, సిఎస్ఐటిఏ సంస్థ కావచ్చు, డిఈఓ గారికి మార్టిగేజ్ చేసి ఉన్నారు. మేము ఈ 2.5 ఎకరాలను మేము విద్యా సంస్థలకు మేము ఇస్తున్నాము. ఇక్కడ విద్యా సంస్థలు నేర్పించేసి ఏదైతే బీద విద్యార్థులు ఉన్నారో వాళ్ళకు చదువు సంధ్యలు నేర్పించేసి వాళ్ళను అభివృద్ధి పథంలో నడిపిస్తాము, వాళ్ళకు విద్యాబుద్ధులు నేర్పిస్తామని. కానీ నేడు ఏం జరుగుతోంది? ఇక్కడే ఉన్నటువంటి దాదాపు 60 సెంట్ల స్థలాన్ని మళ్ళా ఒక కార్పొరేట్ సంస్థకు, ఒక వ్యాపార సముదాయానికి ఇచ్చేసి ఇక్కడ కూడా నిర్మాణం చేపడుతున్నారు.
మేము ఈరోజు భారతీయ జనతా పార్టీ తరఫున ఏదైతే ఈ విధంగా అక్రమాలు అన్యాయాలు జరుగుతూ ఉన్నాయో వీటిని ప్రశ్నించడం కోసం మేము ఇక్కడికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి బిషప్ గారు గేట్లు వేసేసి ఎవరూ లోపలికి రాకుండా ఉండాలని చెప్పేసి ప్రయత్నం చేసేసి వెళ్ళిపోయినారు. మేము దీనికి ఒకటే చెప్తున్నాం, ఆయన అంత భయపడడానికి కారణము వాళ్ళు అవినీతి చేసి ఉన్నారు, ఈ విధంగా ప్రభుత్వ భూములను అన్యాక్రాంతం చేసి ఉన్నారు. ఏదైతే మీరు ఎన్జిఓస్ కానీ మిగతా సంస్థలు కానీ ఏదైతే భారతదేశ ప్రజలకు ఇక్కడ ఉన్నటువంటి పౌరులకు మేము సేవలు చేస్తామని వచ్చి ఉన్నారో మీ వల్ల కాని రోజు ప్రభుత్వానికి తిరిగి భూములు అప్పగించేసి వెళ్ళిపోండి. అంతేకాని మీరు వ్యాపార సముదాయాలు మీ సొంత భవనాలు నిర్మించుకొని ఉండడానికి కాదు ఇది. దయచేసి 5 నిమిషాలు అంతా నిశ్శబ్దంగా కూడా ఉండండి. పార్టీ ఆదేశం ప్రకారం బుధవారము చాలా ముఖ్యమైన నాయకులతో ప్రతి నెల కూడా మీటింగ్ పెట్టుకోండి. దానివల్ల కొంత ఏదన్నా కూడా వాళ్ళ మనసులో ఉండేవి కానీ వాళ్ళ బాధలు కానీ ఇంకోటి కానీ పార్టీ దృష్టికి తీసుకుపోయేవి కానీ కొన్ని అవి బయటకు వస్తాయి. మీరు క్రమం తప్పకుండా ప్రతి నెల ప్రతి బుధవారం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టుకొని అందరినీ పిలిచి మీరు మాట్లాడనే ఉద్దేశంతో అందరినీ పిలవడం జరిగింది. అందరూ కూడా తక్కువ సమయంలో కూడా వచ్చినందుకు కొందరు సమస్యలు కొందరు బాధలు పంచుకున్నారు. ఏదంటే మనము ఏదైనా ఒక అసంతృప్తి అనేది మనం మానవులం, సహజం, అందరికీ ఉంటుంది. కానీ దాన్ని ఒక్కో రకమైన అసంతృప్తిని ఒక్కో వేదిక మీద వెల్లడించాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు నువ్వు చెప్పే సమస్య 4 గోడల మధ్య నాకు చెప్పే సమస్య అది ఈడ చెప్పే సమస్య కాదు. మోహన్ అన్న జగన్ అన్న చెప్పినవి ఇక్కడ మాట్లాడాల్సిన సమస్య. ప్రభాకర్ అన్న చెప్పింది సామకోటి గారికి మీరు అబ్జర్వర్ కాబట్టి పులిందల్లో ఈ పరిస్థితి ఉంది, ఇది నువ్వు అధిష్టానానికి తెలియజేయని ఆయన చెప్పాల్సింది. అది ఇట్లా సమస్యలను అసంతృప్తిని వెల్లడించాల్సిన సందర్భాలు ఒక్కో స్టేజ్ ఒక్కో రకంగా ఉంటుంది. అందరికీ బాధ ఉంటుంది. ఇంకొక విషయం అసలు నాకు ఒక్కోసారి వాస్తవంగా కూడా మిమ్మల్ని చూస్తే ఒక రకంగా కూడా చాలా బాధగా కూడా ఉంటుంది. ఏంటంటే ఎప్పుడు పిలిచినా ఏమి చేసింది అంటే నేను అనుకోవడము 100% మీ తరపున నేను సాటిస్ఫాక్షన్గా లేను. మీరు నా మీద ఎట్లా తృప్తిగా ఉన్నారో అసంతృప్తిగా ఉన్నారో నేను అడగను. కానీ మీ పట్ల అయితే నేను అసంతృప్తిగానే ఉన్నా. ఏంటంటే ఎప్పుడు పిలిచినా ఏం జరిగినా దేనికైనా రెడీ అని మన జెడ్పీటీసీ ఎలక్షన్స్ అప్పుడు మీ ఇంట్లో సొంతం వాళ్ళు నిలబడినా కూడా అంత కష్టపడరు, ఆ రకంగా వచ్చి పనిచేసినారు. ఇప్పుడు ఏ మీటింగ్ పెట్టినా ఇంకోటి పెట్టినా కూడా ఆఫీస్ అంతా కలకల్లాడుతా ఆ రకంగా వస్తారు. ఒకసారి మిమ్మల్ని చూస్తే కూడా అసలు నాకు నిజంగా చాలా బాధ, ఎప్పుడో రుణపడి ఉన్నాను అనుకుంటా. కానీ మళ్ళీ ఒకసారి ఆలోచించి నేనేమన్నా తప్పు చేస్తానా అని ఆలోచించుకొని నేనైతే తప్పు చేయడం లేదు కదా అని సరిదిద్దుకొని ఎప్పుడు మంచి టైం వస్తుంది కదా అని ఏదై ఒక్కోసారి మీకు కూడా నా వల్ల చిన్న ఏది ఊర్లో పోస్ట్ ఉంటే ఇద్దరు వచ్చి అడిగింటారు, దానికి తప్పదు, నేను ఒకరికే ఇవ్వాలి. అప్పుడు ఇంకొకరు బాధపడినచ్చు, వాళ్ళకి సర్ది చెప్పి ఇప్పుడు ఉదాహరణకు మా అమరుకు మేము ఆ తర్వాత కేవలం లింగాలలో జరిగినప్పుడు బూత్లో ఈడ్చి అతన్ని అవమానం చేసినా కూడా మళ్ళీ గంట తర్వాత నేను పోతే నా వెనకెప్పుడు వచ్చి మళ్ళీ 5 వరకు బూత్లో కూర్చున్నాడు. అంటే ఒక్కడే. అలాంటి వాళ్ళకు ఆ తర్వాత మళ్ళీ బీసీ వర్గానికి సంబంధించిన క్యాండిడేట్ కాబట్టి అలాంటి అతనికి మార్కెట్ కమిటీ ఇవ్వాలని ఆ క్రమంలో మా బ్రహ్మయ్యన్న కానీ ఆ తర్వాత మా ఓలెడ్ యాదవ్ కూడా అడిగినారు. నాకు అది అడిగినది గుర్తుంటుంది, ఇది అమరుకి ఇచ్చా వీళ్ళిద్దరికి ఏదో ఒకటి చేయాలనేది. ఒకటి నేను ముగ్గురికి ఇవ్వలేను కదా, అట్లా ఏదన్నా నా వల్ల మీకు ఇబ్బంది జరిగింటుంది. కానీ స్వతహాగా ఇప్పుడు సింగిల్ విండో తర్వాత క్యాండిడేట్ అని కూడా మనం వేసుకున్నాం అందరినీ. ఎక్కడన్నా డబ్బు ట్రాన్సాక్షన్ కానీ అనర్హుడికి ఏమైనా ఇచ్చినామో చెప్పండి. రాజారెడ్డి కేసులో ఏ కర్మాద లేకుండా పోయిన ఏలుపుల సుధాకర్కు సింగిల్ విండో ఇచ్చినామా లేదా మనం. అట్లా ఏది కోరి ఇప్పుడు లింగాల్లో ఇప్పుడు నవీన్ వాళ్ళ పెద్దనాయన సింగిల్ విండో ప్రెసిడెంట్ కాబట్టి మర్డర్ అయినాడు కాబట్టి వాళ్ళ ఆ వంశానికి సంబంధించినట్టుగా ఆ తర్వాత ఆయనకు మళ్ళీ విశ్వనాథ తమ్మునికి ఇట్లా ఎక్కడన్నా చూసుకోండి. మనకు వాళ్ళ దగ్గర పోతారు వీళ్ళ దగ్గర పోతారనేం కాదు. అసలు నారేపల్లి అవనాడన్నకు చైర్మన్ ఇచ్చాం కదా. మనకు తెలుగుదేశం పార్టీకి నిజంగా ఎవరు కష్టపడి చేస్తారు ఏమనే దాని మీద ఆ రకంగా మాట్లాడి చేస్తున్నాం తప్ప. అయితే ఫస్ట్ ఈ ప్రోగ్రాం గురించి 2 నిమిషాలు మాట్లాడి మళ్ళీ చెప్తాం.
ఇప్పుడు ఏదైనా కానీ వాళ్ళు మనకు ఒక ప్రోగ్రాం ఇస్తారు. కానీ ఈ ప్రోగ్రాం వలన లాభ నష్టాలు కానీ పార్టీకి మేలు జరుగుతుంది అనేది ఈ పులివెందుల నియోజకవర్గంలో గ్రామ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేసే చర్యలను సత్వరమే ఉపసంహరించుకోవాలి. దస్తావేజు లేఖర్ల దీక్షల్లో వైసీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి డిమాండ్. విలువైన భూములు పొంది ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసే చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నాం. సిఎస్ఐ హైస్కూల్ పరిశీలనలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి వెల్లడి. కడప అమీన్పీన్ దర్గా గురువులను దర్శించుకోవడం ఆనందకరం. ప్రముఖ సినీ హీరో బెల్లంకొండ శ్రీనివాస్ స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.